బయాలజీ రాశాను, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, టీజీటీ సైన్స్ 3 రాశాను. బట్ ఎస్ఏ బయాలజీలో 0.17లో మిస్ అయింది. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ హారిజాంటల్ రిజర్వేషన్లో మిస్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ఏంటంటే నేను ఎస్ఏ కని కదా ప్రిపేర్ అయింది, ఇది మిస్ అయింది అనుకున్నాను. తర్వాత టీజీటీ సైన్స్లో నాది మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది. నేమ్ వచ్చినప్పుడు సరే ఏదైతే ఇదైంది దేవుడు ఇచ్చాడులే అనుకున్నాను. కానీ చాలామంది ఏంటంటే టీజీటీ కంటే అది జోనల్ పోస్టు 3 డిస్ట్రిక్ట్స్ మీద, అది ప్రకాశము, గుంటూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో. అసలు గుంటూరు, ప్రకాశంలో పోస్టులు ఉండవు, అంతా నెల్లూరులోనే ఉంటాయి. ఇక జాబ్ వచ్చిన అక్కడికే వెళ్ళి చేయాలి జాబు అని అన్నారు. కానీ నాకు చాలా బాధ వేసింది. పిల్లోడేమో చిన్నపిల్లోడు, దూరంగా వెళ్ళి నేను ఎలా ఉండగలను దేవుడా అని మళ్ళీ బాగా ఏడుస్తూ ఒకరోజు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట దేవుడు జాబ్ అనేది ఇస్తాడు, కానీ ఇంత చేసిన దేవుడు దగ్గరలోనే జాబ్ కూడా ఇస్తాడు అని అనుకున్నాను. ఆప్షన్స్ నేను పెట్టుకునేటప్పుడు కూడా చీరాల్లో పెట్టుకుందామని చెప్పని ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే నాది జోనల్ పోస్ట్లో 4th ర్యాంక్ నాది. అయితే నాకంటే ముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి చీరాలే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంది. ఇంకా అమ్మాయిని అక్కడ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అడిగితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చీరాలే పెట్టుకున్నాను. నాకు చాలా ఏడుపు వచ్చింది. దగ్గరలో లేదంటే ఇంకా చీరాల లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాల్సి వచ్చిద్దాం అని అనుకున్నాను. కానీ వేబెక్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా అన్నారు, బాయ్స్ దానికి బాయ్స్లోనే ఇస్తారు, గర్ల్స్ దానికి గర్ల్స్ లాంటిలోనే ఇస్తారు, గర్ల్స్కి బాయ్స్ క్యాంపస్లో ఇవ్వరు అసలుకి సీట్ అన్నారు. సరే ఏదైతే అదైందిలే అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకున్నాను. కానీ చీరాల కంటే కూడా దగ్గరలోనే స్టువార్ట్పురంలోనే నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు. ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో దగ్గరలోనే స్టువార్ట్పురంలో ఇచ్చాడు. నేను ఎక్కడి నుంచి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలన్నా, అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలనుకుని చాలా దగ్గరలో దేవుడు ఇచ్చాడు. దేవుడు నా పట్ల చేసిన చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా వందనాలు.